గృహానికి సంబంధించి ముఖ్యమైన వాస్తు చిట్కాలు నియమాలు. వాస్తుశాస్త్రం నియమాలు అనుసరించి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇంట్లో కూడా వాస్తు నియమాలను పాటించవలసిన అవసరం ఉంది. అలా ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, ఆర్థిక తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితంగా ప్రతికూల భావనలు కలిగిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతున్నారా? గృహంలోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది గృహంలో నివసించే వారికి ఆయుర్దాయం క్షీణతను సూచిస్తుంది. పడకగదిలో మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో దేవతామూర్తుల ఎప్పుడు దక్షిణ వైపు చూడకూడదు. ఇంటిలో పూజ చేసినప్పుడు దక్షిణం దిక్కును చూడకూడదు. ఉత్తర ముఖముగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఉత్తరం వైపు ముఖముగా ఉండటం వల్ల సమాజంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇతరులు ఇళ్లలోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఇంటి బయట లేదా ఇంటి లోపల తూర్పు దిశలో చేత కుప్పలు వేసి దరిద్రం ఏర్పడుతుంది. ఇంకా ఈశాన్య మూలలో నీటి ప్రదేశాన్ని ఉంచాలి. వీలైనంత వరకు తూర్పు ఉత్తర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆగ్నేయములలో పడకగది ప్రమాదాలను కలిగించవచ్చు. గృహ మందుగాని ఖాళీ స్థలమందుగాని వాయువ్యము మెరక కలిగినట్టే వంశవృద్ధి, ఐశ్వర్యము, సకల సుఖాలు కలుగుతాయి. బెడ్, డైనింగ్ టేబుల్ లేదా సోఫాలను ఏదైనా బీమ్ క్రింద వచ్చేలా ఏర్పాటు చేసుకోకూడదు. కుండీలు పెంచుతున్న మొక్కలను ఇంటికి ఉత్తర తూర్పు దిక్కులోని గోడపై ఉంచరాదు. ఇంటికి నైరుతిలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. ఆగ్నేయాన వంటగది ఉంచాలి లేదా ఎరుపు, నారింజ, గులాబీ రంగులు దించే కలర్ వేస్తే మంచిది. పడక గదిలో పూజ స్థలాన్ని ఏర్పాటు చేయకూడదు. మనీ ప్లాంట్ ఇంటిలో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ ని కిటికీలు, తలుపులు, మెట్లు మూలలో వేనాడు తీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాయి. మెయిన్ డోర్ నేరుగా బాత్రూమ్ తలుపులకు ఎదురుగా ఉండకూడదు. ఒక గృహాన్ని భాగంలో భావించి ఉంచుకోక వరివారు గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ శ్రేష్టం. మెయిన్ డోర్, ఇతరు తలుపులు, కిటికీలు తెరుస్తున్నప్పుడు కానీ మూసివేసినప్పుడు కానీ ఎటువంటి శబ్దాలు చేయకూడదు. ఇంట్లో ఎప్పుడు తూర్పు ముఖంగాని వంట చేయాలి. మీ కుమారేలకు ఇంటిలోని వాయువ్య గదులను కేటాయించండి. మెరుగైన ఏకాగ్రత కోసం స్టడీ టేబుల్ దగ్గరలో లోకం గడియారాన్ని ఉంచండి. పడక గదిలో మంచం ముందు అద్దం పెట్టకూడదు. వంటగదిలో నైరుతిలో ఉంటే సమస్య ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఇంటిలోని ఆగ్నేయ గదులను ఉపయోగించకూడదు. కాక్టస్ వంటి మళ్ల చెట్టులను ఇంట్లో నాటకూడదు. బీమ్ కింద ఎప్పుడూ కూరోవదు లేదా నిద్రపోకూడదు. ఉత్తరం మరియు తూర్పులలో ఖాళీ స్థలం దక్షిణ మరియు పడమర కంటే ఎక్కువగా ఉండాలి. తూర్పుగోదావరి, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల్లో ఎలాంటి పెద్ద చెట్టును పెంచుకోకూడదు. ఉత్తరం, తూర్పు, ఈశాన్యం ప్రాంతంలో చిన్న మొక్కలను పెంచుకోవచ్చు. ఇంటికి 4 వైపుల కాంపౌండ్ వాల్ ఉండాలి. భవనాన్ని రోడ్డు స్థాయికి 3 అడుగులకు కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణం చేయండి. ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తులను నివాసంలోకి అనుమతిస్తుంది. భవనంలోకి ఈ శక్తులు సరైన ప్రవాహం కోసం తలుపు యొక్క కొలతలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. పుంజం కింద కూర్చోవడం, పనిచేయడం, నిద్రపోవడం చేయకండి. లాకర్ను ఎప్పుడూ బీమ్ కింద ఉంచవద్దు. ఇది కుటుంబం మరియు వ్యాపారంపై చాలా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంటిలో ఎక్కడా కుళాయిలు నీరు కారకుండా చూసుకోవాలి. పైపులు లీక్ కావడం వల్ల సంపద నష్టాన్ని సూచించాయి కాబట్టి వాటిని వెంటనే రిపేర్ చేయించండి. ఇల్లు లేదా కార్యాలయ ప్రాంతంలో ఎప్పుడు నిర్మాణం పూర్తి చేయని గోడ ఉండకూడదు. ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివాళులు నివసించేవారికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు పాలవుతారు.
మీ బెడ్రూమ్ కిటికీలను ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు తెరవండి. తద్వారా తాజా శక్తి లోపలి వస్తుంది. లేకపోతే మీరు ప్రతి రాత్రి పాత శక్తితో నిద్రపోతారు. నిరంతరం తాజా శక్తితో ఇంటి లోపలికి రానట్టయితే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వంటగది ఇంటి ఆగ్నేయములలో ఉండాలి. తూర్పు ముఖంగా స్టవ్ వెలిగించి ఇంటిలోని స్త్రీలు తూర్పు ముఖముగా వంట చేస్తే డబ్బు సిద్ధంగా ఇంటిలోకి ప్రవహిస్తుంది. డబ్బు కొరత ఎన్నడూ తలెత్తదు. గృహం ముందుగాని ఖాళీ స్థలమందుగాని వాయువ్యము మెరక కలిగినట్టతే వంశవృత్తి, ఐశ్వర్యము, సకల సుఖాలు కలుగుతాయి. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రతి తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఆ శుభం. ఫిష్ అక్వేరియం ఇంటిలోని చేడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ఇంటిలో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచించినారు. మనీ ప్లాంట్ కిటికీలు, తలుపులు, మెట్లు మూలలో వేలాడే తీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేయిస్తాయి. కూరగాయ మొక్కలను ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు లక్షణములు జువ్వి చెట్టును పెంచరాదు. కాక్టస్ లేదా ముళ్ళు మొక్కలను ఎప్పుడు నాటకూడదు. గులాబీ మొక్క మినహాయింపు. మీరు ఎప్పుడైనా మీ ఇంటిలో గులాబీ మొక్క నాటవచ్చు. ఇంటిలో ఎక్కడ పగిలిన అద్దాన్ని ఎప్పుడు ఉంచకూడదు. అలా ఇంటిలో కిటికీలు లేదా తలుపులు ఏమీ శబ్దం చేయకూడదు. కిటికీలు, తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. పడక గదిలో మీ నిద్ర ప్రతిబింబం కనిపించే విధంగా ఎప్పుడు అద్దం పెట్టుకండి. ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎక్కువగా ఉండే ఆ ఇంట్లోని వారంతారికి ఆరోగ్యం. దక్షిణ వైపు తలపెట్టి పడుకోవడం వలన వివాహం, ఆనందం పెరుగుతుంది మరియు గాఢ నిద్ర వస్తుంది. పరమట వైపు తలపెట్టి పడుకోవడం వలన ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఉత్తర వైపు తలపెట్టి కొనుక్కోవడం వలన ఎల్లప్పుడూ మానుకోవాలి. చీపుర్లు, మాప్స్ మరియు బూట్లు మెట్ల కింద ఉంచవద్దు. మెట్ట కింద మురికిని ఉంచడం వలన వాస్తు దోషం ఏర్పడతాయి. అలాగే చీపురు, మాప్ మరియు బూట్లు ఉత్తరం, ఈశాన్యం మరియు తూర్పు దిశలో ఉంచవద్దు. ఈ దిక్కులు చాలా పవిత్రమైనవి వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. బరువైన వస్తువులను తూర్పు, ఈశాన్యం దిక్కున పెడితే ఇంటిలో అశాంతి నెలకొంటుంది. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువగా ఖాళీ స్థలం ఉంటే యజమానికి వయసు ప్రభావం, సమస్యలు ఉండవచ్చు. ఈ దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఈశాన్యలో ఇబ్బందులు రాకుండా ఉండేటందుకు స్వస్తిక్ లేదా ఓం చిహ్నలను ఉపయోగించడం మంచిది. మంచం నిద్ర కోసం మొబైల్ ఫోన్లు మరియు ఏదైనా ఇతర గాడ్జెట్ను మంచం నుండి దూరంగా ఉంచండి. అలాగే మంచం కింద ఇనుము వస్తువులను ఉంచడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కావున మంచం కింద ఎప్పుడూ ఎటువంటి వస్తువులు పెట్టకండి. 6 కంటే ఎత్తైన దేవుడి విగ్రహాలు ఇంటిలోకి తీసుకురాకూడదు. శాస్త్ర ప్రకారం 6 అంగనాల కంటే ఎక్కువ ఎత్తైన విగ్రహాలను కుంటిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే 6 అంగనాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు ప్రతిరోజు నియమ నిష్ఠలతో పూజలు చేయాలి, నైవేద్యం పెట్టాలి. పొరపాటున కూడా లోపభూయిష్టమైన పూజలు చేయకూడదు. అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఇబ్బందులు ఏర్పడుతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. వీలైనంతవరకు 2 లేదా 3 పటాలను మాత్రమే ఉంచాలి. అంతేకాని స్నేహితులు, బంధువులు వచ్చిన దేవుళ్ళని ఫోటోలు అని ఇవ్వడం మంచిది కాదు. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నట్టు వంటి ఫిక్స్ చేయండి. ధనవంతులు